తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వికేంద్రీకరణ అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వివక్షకు గురవుతాయన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. 50,000 కోట్ల రూపాయలు ఒక్క అమరావతిలోనే కాకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అందరికీ మేలు జరుగుతుందని మేధావులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒక్క అమరావతిపైనే దృష్టి పెడితే ఇతర ప్రాంతాల్లో అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పు తెస్తున్న 50,000 కోట్ల రూపాయలు అమరావతికే పరిమితం చేస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమలో వేర్పాటువాదం తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే ప్రజలందరికీ మేలు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందించాల్సిన గురుతర బాధ్యత కూడా నేటి కూటమి ప్రభుత్వంపై ఉంది. అలా కాని పక్షంలో మళ్ళీ ప్రాంతీయ విభేదాలు, ప్రాంతీయ అసమానతలు ఏర్పడి వేర్పాటువాదానికి దారితీస్తుంది అనేది ఉత్తరాంధ్ర, అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తిగా మేము భావిస్తున్నాం. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు అప్పుగా ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది. మరోవైపు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ 30 నెలల్లో 50,000 కోట్లతో అమరావతిని అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించారు. ఒక ప్రాంతంలో 30 నెలల్లో 50,000 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నష్టం వాటిల్లుతుందని మాజీ ఐఏఎస్, ఈఏఎస్ శర్మ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు రావాల్సిన నిధుల్లో కొరత ఏర్పడుతుందన్నారు. శర్మ మాదిరే అన్ని వర్గాల ప్రజలు వికేంద్రీకరణపై ఆలోచించాలంటున్నారు న్యాయవాది మహంతి పట్నాయక్. మరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాశారని చెప్పారు. నిజంగా మరి ఇన్నాళ్ళు మరి ఏమయ్యారో నాకు తెలియదు, కానీ ప్రతి ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, మేధావులు, అలాగే ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచన చేయండి. ఒకే దగ్గర డెవలప్మెంట్ చేద్దాము, మన అందరూ వెళ్ళి అదే ప్రదేశంలో ఉందాము, అక్కడే ఉండాలి, అక్కడే బతకాలి అంటే అది జరిగే పని కాదు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో అమరావతి మీద దృష్టి పెట్టారు. ఏ రోజు కూడా అమరావతిని ఎవరూ విమర్శించలేదు, కానీ మిగతా ప్రదేశాలు కూడా అభివృద్ధి చెందాలి. గతంలో అభివృద్ధి అంతా హైదరాబాద్లో కేంద్రీకృతం కావడం వల్లనే విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతాన్ని మర్చిపోయి మళ్లీ ఇప్పుడు అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే మళ్లీ ప్రాంతీయ అసమానతలు, విభజనవాదం మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మన రాష్ట్రం నుంచి ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చేసి మమ్మల్ని మళ్ళీ ఎవరు పంపించే, మా ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక సెక్యూరిటీ కావాలని చెప్పి కోరుకుంటున్నాం, ఒక కరెంట్ జనరేషన్గా. సో దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుత సీఎం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఉత్తరాంధ్ర జిల్లా ఆడపడుచుగా ఈరోజు కోరుకుంటా ఉన్నా, అలాగే రాయలసీమ ప్రజలు కూడా మా అన్నదమ్ములు, అలాగే విజయవాడ ఆ ప్రాంతం వాళ్ళు కూడా మా అన్నదమ్ములు. ఈ మూడు ప్రాంతాలని డెవలప్ చేసి ఎవరైతే దీన్ని చేస్తారో వారికి ఒక మంచి పేరు వస్తుంది. మీరు కూడా మంచి పేరు మూటగట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దశాబ్దాల వెనుకబాటుకు వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని, అలా కాకుండా అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే మరో ఉద్యమం తప్పదంటున్నారు మేధావులు.